జర్నలిస్టులు ఎవరైతే గనక ఇప్పుడు బుర్రా శ్రీనివాస్ గారు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచి వచ్చారు. ఆయన వీరు కానీ ఇంకా మా అన్నయ్య ఉన్నాడు నమస్తే తెలంగాణ సతీష్ గారు అని చెప్పి. సో వీళ్ళందరూ ది బెస్ట్ జర్నలిస్టులు. కొంతమంది న్యూస్ లో కొన్ని ప్రియారిటీ రాస్తారు. న్యూస్ పేపర్ లో ఫ్రంట్ ఎప్పుడు చదవకండి, ఫ్రంట్ బ్యాక్ ఎప్పుడు చదవకండి, లోపల చదవండి. లోపలనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అసలైన ఇన్ఫర్మేషన్ లోపలలోనే ఉంటుంది. ఇంకోటి అసలైన ఇన్ఫర్మేషన్ కి మెరుగులు ఉండవు, చాలా సింపుల్ గా ఉంటుంది. అది చూసి కనుక మీరు తెలుసుకోగలిగితే బాగుంటుంది. ఎందుకోసం అంటే అది ధృవ అని ఒక మూవీ ఉంటుంది కదా, దాంట్లో చెప్తారు అందరూ న్యూస్ పేపర్లు చూస్తారు కానీ నేను ప్యాటర్న్ చూస్తాను. ఆ ప్యాటర్న్ చూసిన వాళ్ళే సంపాదిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఆస్ట్రాలజీ చూస్తాను, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇష్యూస్ కూడా చూస్తాను. నేను ఆస్ట్రాలజీలో నేను ముందే ప్రెడిక్ట్ చేశాను. నేను ఏమని, ఫ్యూచర్ కరెన్సీ మారుతుంది. ఇప్పుడు 2026 కూడా అంతే, కరెన్సీ థియరీ మొత్తం మారిపోతుంది. సో ఇప్పుడు ఐటీ వాళ్ళు కూడా లేనంతగా కరెన్సీ మారిపోతుంది, కరెన్సీ తీరు మారిపోతుంది. ఎందుకోసం అంటే ప్రజలకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని ఉండదు, మోస్ట్ ఆఫ్ ద ప్రజలకు ఉండదు. ఎందుకోసం అంటే మా గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటారు. నేను ప్రభుత్వానికి నేను ఇంతే నాకేం చేస్తుంది అనే ఆలోచనలో ఉంటాను. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ పెద్ద పెద్ద మనీ ఎవరైతే వేసుకునేటువంటి వాళ్ళు కానీ, అంటే నేను చెప్తున్నది 100 కోట్లకు పైగా ఉన్నవాళ్ళు. సో మినిమం 10 కోట్ల నుంచి 100 కోట్లకు పైగా నేను వాళ్ళకే అపాయింట్మెంట్లు ఎక్కువ ఇస్తాను. నా అపాయింట్మెంట్స్ అన్ని వాళ్ళకే ఉంటాయి ఎక్కువ. సో వాళ్ళు ప్రయాణం నాకు ఇంత ఇస్తారు, వాళ్ళు మాతో డిస్కస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళందరినీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను, కరెన్సీ థియరీ మారిపోతుంది. సో బంగారము వెండి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఈ సంవత్సరము బంగారం పూర్తిగా వచ్చేసరికి మీరు దీపావళి ఒక సమయానికి వెళ్ళేసరికి 1,85,000 సూచికి బంగారం వెళ్ళిపోతుంది. ఇది 1 తులం బంగారం 10 గ్రాముల బంగారానికి. వెండి బంగారంకి దాదాపుగా దగ్గరైపోతుంది. వెండి పొట్టడం అనుకున్నాం ఇన్ని రోజులు, అంటే బంగారం హైట్ ఉంటుంది వెండి తక్కువ ఉంటుంది అనుకుంటా. కాదు, ఇప్పుడు బంగారంతో సమానంగా వెండి కూడా దగ్గరికి రీచ్ అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఒక 10 గ్రాముల బంగారము ఈక్వల్ టు 1 kg గోల్డ్ ఉండేది కాదు. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ఈక్వల్ టు 1 kg గోల్డ్ పెరిగిపోతుంది ఇప్పుడు. సో మీకు ఫ్యూచర్ లో 5 గ్రాముల బంగారము ఈక్వల్ టు 1 kg బంగారం అవుతుంది. 1 kg వెండి అవుతుంది. 5 గ్రాముల బంగారము 1 kg వెండి, ఆ రేషియోకి వెళ్ళిపోతుంది. ముందు 10 గ్రాముల దాకా ఉంటుండే, ఇప్పుడు అది లేదు ఇంకా. బంగారం కేజీలుగా వెండి కేజీలుగా పెరిగిపోతుంది. సో బంగారము వెండిని ఎంత దాచుకుంటే మీకు అంత మంచిది, ఎంత దాంట్లో పెట్టుబడి పెట్టాలి. ఇంకోటి చాలా మంది ఏమనుకుంటారంటే బంగారం వెండి పెట్టుబడులు అంటే సిల్వర్ షాప్కి వెళ్ళి కొనుక్కుందాం అనుకుంటారు. అది పొరపాటు. అది నీకు లిక్విడ్ క్యాష్ కిందకి రాదు, అది నీకు లిక్విడ్ అసెట్ కిందకి రాదు, అది నాన్ మూవబుల్ అసెట్ కిందకి వస్తుంది. సో మూవబుల్ అసెట్ అంటే ఏంటంటే లిక్విడిటీ, నువ్వు ఎప్పటికంటే అప్పుడు నువ్వు క్యాష్ కిందకి మార్చుకోగలగాలి. ఇప్పుడు నువ్వు ఇల్లు కొనుక్కోవాలి, ఇప్పుడు ల్యాండ్ కొనుక్కున్నారు, ఆ ల్యాండ్కి రేట్ రావాలి, నువ్వు అన్న రేట్ చెప్పాలి, ఆ కొనవాడు రావాలి, అప్పుడు నీకు వాల్యుబుల్. కాబట్టి పరాభవన సంవత్సరం మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరెన్సీ గురించి ఆలోచన. ఇప్పుడు ఒకప్పుడు ఈటీఎఫ్ గురించి చెప్పబోయారు. ఈటీఎఫ్ గురించి ఇప్పుడు ఒకప్పుడు ఏమిటంటే కనుక మనము భూమి కొనుక్కుంటే లాభం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది అని అంటే భూమి కేవలం ప్రైమ్ లొకేషన్ లో కొనుక్కునే వాడికి మాత్రమే లాభం. ప్రైమ్ లొకేషన్స్ అవి రొటేషన్ అవుతాయి కాబట్టి అక్కడ వరకు. రిమైనింగ్ మీరు ఎక్కడ భూమి కొన్నా మీకు అది రేట్ రాదు, ప్లస్ కొనేవాడు దొరకదు, ఈజీ కాదు. మార్కెట్ లో లిక్విడిటీ ఫ్లోట్ వస్తుంది. 2026 మొత్తం ఎవడి దగ్గర లిక్విడిటీ క్యాష్ ఉంటుందో వాడే గొప్ప. అందుకే నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే మీరు రీసెర్చ్ చేయండి, ఈటీఎఫ్ల గురించి రీసెర్చ్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేశాను, జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు మొన్న 19 డిసెంబర్ 5 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. ఇవాళ మనకెంత 26వ తారీఖు. ఇవాళ ఎన్ని రోజులైంది? 7 రోజులైంది. 5 లక్షలకి నాకు 47,000 లాభం వచ్చింది. 1 week లో నేను ఈటీఎఫ్ సిల్వర్ కొనేసుకున్నాను. నాకు తెలుసు కదా సిల్వర్ ఇప్పుడు పెరుగుతుందని నాకు తెలుసు, కరెక్ట్ టైంకి కొనేసాను సిల్వర్. ఇప్పుడు ఫ్యూచర్ లో కాపర్ ఉంది, కాపర్ షేరు కొంచెం తగ్గుతుంది, ఇంకో 10 రోజుల్లో తగ్గుతుంది. జనవరి 14 వరకు కాపర్ షేరు నిలకడుగుంటుంది. జనవరి 14 కాగానే కాపర్ షేరు రమ్మని పైకి వెళ్తుంది.
ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మాధవ్ కాపర్ అని ఒక కంపెనీ ఉంది. ఆ. దాని షేర్ ఇవాళ 59 రూపాయలు ఉంది. అది 45 రూపాయల వరకు రీచ్ అవుతుంది. అప్పుడు గనక ఒక 5 లక్షలు పెట్టి కొనుక్కుంటే ఓ 5 లక్షలు, ఓ 10 లక్షలు పెట్టి ఓ 20,000 షేర్లు కొనుక్కున్నారు అనుకో, ఓ 1,80,000 షేర్ల నుంచి 1,00,000 షేర్లు వస్తాయి. 1,00,000 షేర్లు కొనుక్కున్నారే అనుకుందాం 10 లక్షలు పెట్టి. కామ్గా పడుకోండి. ఎన్ని సంవత్సరాలు? ఒక 3 సంవత్సరాలు పట్టించుకోకుండా పడుకోండి, వదిలేయండి. 3 సంవత్సరాలు మీకు 1,00,000 షేర్లు కాస్త 10 లక్షల షేర్లు అవుతాయి. సో అప్పుడు మీరు పెట్టిన 10 లక్షలు 3 సంవత్సరాలు ₹1,00,000 అవుతాయి. అవ్వచ్చు, పెద్ద డౌట్ లేదు. కానీ మీరు రీసెర్చ్ చేసుకోండి. రైట్. నా వరకు నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసింది. నేను మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను. సూపర్ సూపర్. నా టిప్స్ మీరు నమ్మితే రీసెర్చ్ చేసి పెట్టుబడులు పెట్టుకోండి. మీరు చెప్తుంది బ్రహ్మవాక్యం, ఇంకా దానికి తిరిగే ఉంది అందులో. కానీ సెబీ కొన్ని రూల్స్ Yes. ఉంటాయి కదా, Correct. మనం సెబీ అప్రూవల్ కాదు కదా. అవునవును. కాబట్టి మీ వరకు మీరు రీసెర్చ్ చేసుకుని ప్రిడిక్షన్ చూడండి. ఇది, మీది ప్రిడిక్షన్. prediction అంతే. ఇంకోటి, ఈ కలియుగంలో కరెన్సీ థియరీ మారుతుందని చెప్తాను. అవును. దీన్ని ఫస్ట్ గా ఆలోచన చేయండి. క్రిప్టో కరెన్సీ వైపు అందరూ అడుగులు పెడతా ఉంటారు. అవును. క్రిప్టోకి వాల్యూ పూర్తిగా చేంజ్ అయిపోతుంది. క్రిప్టో వాల్యూ పెరుగుతుందా? వరల్డ్ లో మొత్తం క్రిప్టోని శాసించే స్థాయికి వెళ్ళిపోతుంది. Oh my God. Okay. సో ఇప్పటి వరకు క్రిప్టో అన్అఫిషియల్. అవును. ఫ్యూచర్ లో ఇంకొక 10 ఏళ్ల తర్వాత క్రిప్టో అఫీషియల్ అయిపోతుంది. Mm. గవర్నమెంట్స్ క్రిప్టోని ఓన్ చేసుకుంటాయి. Okay. సో గవర్నమెంటే స్టేబుల్ కాయిన్స్ రిలీజ్ చేసుకుంటాయి. గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి క్రిప్టోలో. Okay. సో గవర్నమెంట్స్ ఒక కంట్రీకి సంబంధించిన ఒక కాయిన్ రిలీజ్ అవుతుంది, అది కూడా ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది. Okay. ఫ్యూచర్ లో ఈ థియరీస్ వస్తాయి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తుంది. ఆల్రెడీ నేను పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఉంటాం కాబట్టి Okay. వాళ్ళ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. Okay. ఫ్యూచర్ లో భారతదేశం కూడా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది, రష్యా ఒక స్టేబుల్ కాయిన్ రిలీజ్ చేస్తుంది. అంటే ఈ ఏదైతే కరెంట్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో బ్యాక్ ఎండ్ లో ఎవరున్నారో తెలియదు. అవును. బిట్ కాయిన్ ఎవరు సృష్టించారో తెలియదు, ఈథరియం ఎవరు సృష్టించారో తెలియదు. కానీ ఇప్పుడు రాబోయే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి పార్టిసిపేట్ చేసే కాయిన్స్ ఏవైతే ఉంటుందో ఆయా గవర్నమెంట్స్ ఆయా కంట్రీస్ ని రిప్రజెంట్ చేస్తూ కాయిన్స్ ఎంటర్ అవుతాయి. Oh. అది ఈ సంవత్సరం జరగవచ్చు, వచ్చే సంవత్సరం కూడా జరగచ్చు. బట్ అందుకే చెప్తున్నా, ఈ పరాభవన సంవత్సరము టేక్ ఆఫ్ తీసుకునే టైం. Mm. ఇప్పుడు ఏది అవకాశం వచ్చినా సరిగా పెట్టుబడులు పెట్టండి చూసుకోగలిగితే, జాగ్రత్తగా. అందుకే ఈ సంవత్సరం లిక్విడ్ క్యాష్ ని దగ్గర పెట్టుకోండి. సో ల్యాండ్ మీద మాత్రం పెట్టొద్దు ఈ సంవత్సరం. ప్రైమ్ లొకేషన్స్ ఆర్ ఎనఫ్. ఓకే. ప్రైమ్ లొకేషన్స్ ఓకే. ఓకే. లేదంటే వెళ్ళిపోయి ఎక్కడైనా అడవిలో కొనుక్కోండి. అడవిలో ఎక్కడైనా తక్కువ ధరకి ఎకరాలు కొనుక్కోండి. అచ్చా. అది నేను ఎప్పటికీ ఇచ్చే అడ్వైస్. ఒక మనిషి అన్నాక ఎందుకోసమంటే భారతదేశం యొక్క స్థితిగతులు, ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి స్థితిగతులు నాకు తెలుసు కాబట్టి నీ మనవాళ్ళు సుఖంగా ఉండాలి, నువ్వు భవిష్యత్ తరాలు నీ వంశాలు బాగుండాలి అనుకుంటే నువ్వు ఎక్కడైనా సరే దూర ప్రాంతంలో, సిటీకి దగ్గర లేనటువంటి ప్రాంతంలో మినిమం 10 ఎకరాలు, మాక్సిమం 100 ఎకరాలు కొని పెట్టేసుకోవాలి. ఓకే. కొని పెట్టుకున్నావు అనుకో, ఫ్యూచరు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బాగుంటుంది. తరాలు బాగుంటాయి.